రాజా విక్రమాదిత్య ఒక తాంత్రికుడికి బేతాళుడిని తెచ్చిస్తానని ప్రామిస్ చేశాడు. అందువల్ల బేతాళుడిని వెతుక్కుని అడవికి వెళ్తాడు. అడవి లోపలికి వెళ్లిన తర్వాత ఒక చెట్టు మీద బేతాళుడు వేలాడుతుండడం చూశాడు. విక్రమాదిత్య చాలా బుద్ధివంతుడు. తన యొక్క వీరతనాన్ని తనకు చెబుతూ బేతాళుడిని తన మీదకి ఎక్కించుకుంటాడు. బేతాళుడిని మీద కూర్చోపెట్టుకుని పొడవటి రోడ్డుపై నడుచుకుంటూ శ్మశానం వైపు నడుచుకుని వెళ్తాడు. అప్పుడు బేతాళుడు ఇలా అంటాడు, మీ వీరత్వాన్ని చూసి నేను ప్రసన్నుడనయ్యాను మహారాజా. ఇక్కడి నుండి శ్మశానం చాలా దూరం ఉంది. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక కథ చెప్తాను. కాకపోతే దానికి నాదొక షరతు. మీరు కథని పూర్తిగా మనసు పెట్టి వినాలి. కథ యొక్క చివరి భాగంలో నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ మీరు కనుక ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే మీ తల నరికేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు కథ మధ్యలో కనుక మాట్లాడినట్లయితే నేను తిరిగి మళ్ళీ చెట్టుపైకి వెళ్ళిపోతాను. ఏది ఏమైనా సరే మీరు మాత్రం మాట్లాడకుండా నోరు మూసుకొని ఉండాలి. రాజా విక్రమాదిత్య బేతాళుడి యొక్క షరతుని ఒప్పుకుంటాడు మరియు తన యొక్క కథని వినడం ప్రారంభించాడు. ఒక ఊర్లో ఒక బ్రాహ్మణుడు జీవించేవాడు. తనకి ఒక కూతురు, ఒక కొడుకు. ఒకరోజు వాళ్ళ కూతురుని చూసి బ్రాహ్మణుడు తన యొక్క భార్యతో ఇలా అంటాడు, ఏమిటోయ్, ఇప్పుడు మన కూతురు పెళ్ళిడికొచ్చింది తెలుసా నీకు? ఇప్పుడు మనం వీలైనంత తొందరగా మన అమ్మాయికి ఒక మంచి వరుణ్ణి వెతికి ఆమె పెళ్లి చేసేయడం ఉత్తమము. త్వరగా మనం ఒక మంచి అబ్బాయిని చూద్దాము. ఇలా వాళ్ళు ఒక వరుడిని వెతకడం ప్రారంభించారు. ఒకరోజు ఏం జరిగిందంటే, బ్రాహ్మణుడు ఎక్కడో పూజలు చేయించడానికి వెళ్ళాడు మరియు వాళ్ళ కొడుకు చదువుకోవడానికి గురుకులకి వెళ్తాడు. ఆ ఇంట్లో బ్రాహ్మణుడి యొక్క భార్య మరియు కూతురు మాత్రం ఉన్నారు. ఆ సమయంలో ఎవరో తలుపులు తడతారు. అప్పుడు వాళ్ళ ముందర ఒక అందమైన బ్రాహ్మణుడు నించునున్నాడు. వాళ్ళింటికొచ్చిన అతిథికి తల్లి కూతురు అతిథికి ఇచ్చే మర్యాదలు ఇచ్చారు. ఈశ్వరుడా, నీ మాయే మాయ తండ్రి. నువ్వు నా ఇంటికి నా కూతురు కోసం ఒక అందమైన వ్యక్తిని పంపించావు. చాలా ధన్యవాదాలు. ఈ అబ్బాయికి నా కూతుర్ని ఇచ్చి నేను పెళ్లి చేస్తాను తండ్రి. ఇంటికొచ్చిన ఆ బ్రాహ్మణుడిని తన కూతుర్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. మీ కూతురు చూడ్డానికి సాంప్రదాయబద్ధంగా మహాలక్ష్మిలా ఉంది, కాబట్టి ఈ సంబంధం చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇలా బ్రాహ్మణుడి యొక్క భార్య ఇంటికొచ్చిన బ్రాహ్మణుడితో కూతురు పెళ్లిని ఖాయం చేస్తుంది. ఇంట్లో జరిగిన విషయం తెలియకున్న బ్రాహ్మణుడికి తను పూజ చేయడానికి వెళ్లిన చోటులో ఒక అందమైన బ్రాహ్మణుడిని చూస్తాడు. ఏమిటి, చూస్తుంటే బ్రాహ్మణ యువకుడులా ఉన్నాడు, అందగానే ఉన్నాడు. ఇతనికి నా కూతురునిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అలా అంటూ తన కూతుర్ని పెళ్లి చేసుకోమని తనతో కూడా పెళ్లిని ఖాయం చేశాడు. అలాగే గురుకులకి వెళ్లిన తమ్ముడు కూడా వాళ్ళ అక్క పెళ్లి గురించి ఆలోచించి అక్కడ చూసిన ఒక అందమైన బ్రాహ్మణుడితో పెళ్లిని ఖాయం చేసుకుని వస్తాడు. బ్రాహ్మణుడు మరియు వాళ్ళ కొడుకు వాళ్ళు చూస్ చేసిన అబ్బాయిల్ని తీసుకొని ఇంటికి వచ్చారు. ఇంటికొచ్చాక చూస్తే ఇంట్లో ఆల్రెడీ ఇంకొక అబ్బాయి కూర్చునున్నాడు. ఎవరితో? ఇతను కాశీ అండి. ఇతనికి మన కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటున్నాను. ఏమిటో, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? రత్నాన్ని తనకిచ్చి పెళ్లి చేస్తానని ఈ అబ్బాయికి నేను మాటిచ్చాను. మరి నాన్నగారు, ఏమిటి ఇలా జరిగిపోయింది? నేను కూడా రత్న కోసం బ్రాహ్మణ యువకుడిని మాటిచ్చి ఇలా తీసుకొచ్చాను. మరి వాళ్ళు ముగ్గురు ఒక పెద్ద చిక్కులో చిక్కుకున్నారు. దీని గురించి చర్చ జరుగుతుంది. అదే సమయంలో ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడు. ఏవండి, ఉన్నారా? రత్నాకి పాము కరిచింది. ఆలస్యం చేయకుండా మీరు తొందరగా రండి. తన ఒక్కగానొక్క కూతురు గురించి ఈ మాటలు విన్న వెంటనే తను భయపడి పరిగెత్తుతాడు. తన వెనకాలే తన భార్య, తన కొడుకు మరియు వాళ్ళు చూస్ చేసిన ముగ్గురు అబ్బాయిలు కూడా వాళ్ళ వెనకాల వెళ్తారు. కొంచెం దూరంలోనే రత్న కింద పడిపోయింది. తను చనిపోయింది. వాళ్ళ కుటుంబం ఇప్పుడు బాధలో ఉంది. వాళ్ళు ముగ్గురు కూడా తను చనిపోయింది చూసి చాలానే బాధపడతారు. బ్రాహ్మణుడు మరియు ఆ ముగ్గురు అందరూ కలిసి వాళ్ళు తనకి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. దాని తర్వాత ఒక అబ్బాయి యోగిగా మారిపోయి రత్న గురించి ఆలోచిస్తూ ఊరూరు తిరుగుతున్నాడు. ఇంకొకడు అదే శ్మశాన భూమిలో కట్టెలు కొట్టుకుంటూ అక్కడే జీవించడం ప్రారంభించాడు. ఇంకోవైపు మూడోవాడు అడవి వైపు వెళ్ళిపోతాడు. యోగిగా మారిపోయిన బ్రాహ్మణుడు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తూ ఉంటాడు. ఇలా తను వెళ్తూ వెళ్తూ ఒక తాంత్రికుడి యొక్క ఇంటికి వెళ్ళాడు. చూడ్డానికి మీరు పవిత్ర బ్రాహ్మణుడిలా కనిపిస్తున్నారు. అలాంటి మీరు నా దగ్గరకు వచ్చారు. నా జన్మ ధన్యమైపోయింది.
ఈ రోజు మీరు మా ఇంట్లో ఉండి నాకు ఆతిథ్యం చేసుకునే అవకాశం ఇవ్వండి. తాంత్రికుడు చెప్పినందుకు యోగి అక్కడే ఉండిపోతాడు. అది సాయంత్రం వేళ తాంత్రికుడి యొక్క భార్య భోజనం చేస్తుంది. అప్పుడు తన యొక్క కొడుకు ఏడుస్తూ తనని పని చేయకుండా చూస్తున్నాడు. నువ్వు ఏడవడం ఆపకపోతే నేను నిన్ను ఈ నిప్పుల్లోకి వేసేస్తా. తను అలా చెప్పిన తర్వాత కూడా ఆ బిడ్డ ఏడవడం ఆపనే లేదు. అందువల్ల ఆమెకు కోపం ఇంకా చాలా ఎక్కువ అవుతుంది. కోపంతో తను బిడ్డని నిప్పుల్లోకి వేసేస్తుంది. దాన్ని చూసి తను చాలా భయపడిపోతాడు. భోజనం చేయకుండా తను వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు తాంత్రికుడి యొక్క ఇంట్లో నుంచి తినకుండా వెళ్ళిన విషయం తనకి తెలిసిపోయి బ్రాహ్మణుడిని వెతుక్కుంటూ తాంత్రికుడు వచ్చి ఇలా అంటాడు. బ్రాహ్మణ కుమారా, తెలుసో తెలియకో మా వల్ల గనక తప్పు జరిగి ఉంటే క్షమించండి. అంతేకాని భోజనం చేయకుండా వెళ్ళి మా పైన పాపాన్ని మోపకండి. తాంత్రికుడు చెప్పిన మాటలు విని బ్రాహ్మణుడు ఇంట్లో జరిగిన అన్ని విషయాలని చెప్పాడు. మీ భార్య అయితే ఒక రాక్షసిలా కనిపిస్తుంది. రాక్షసుల చేతితో నేను ఎప్పుడు కూడా అన్నం తినను. నా కొడుకుకైతే ఏమీ కాలేదు. మీరు అనవసరంగా చింతించకండి. మీరు నాతో పాటు రండి. తాంత్రికుడు తన యొక్క బుక్ తీసుకొని ఆ నిప్పు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లి నిలబడి బుక్కుని ఓపెన్ చేసి మంత్రాలు చెప్పడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ బిడ్డ అక్కడ ప్రత్యక్షమవుతుంది. మరియు చాలా సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉంది. అది చూసి బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. ఒకవేళ నాకు కూడా ఇలాంటి పుస్తకం గనక దొరికితే నేను కూడా చనిపోయిన నా భార్యని మళ్ళీ బ్రతికించగలను. దాని గురించి ఆలోచిస్తూ తను అక్కడే ఆ రోజు ఉండిపోతాడు. ఆ బుక్ ని అక్కడి నుంచి ఎలాగైనా దొంగలించాలని తను పడుకున్న చోటులోనే ఇలా అలా నడుస్తూ ఉంటాడు. తను బాగా నిద్రపోయిన వెంటనే ఆ బుక్ ని తీసుకుని వెళ్ళిపోయాడు. తర్వాత అడవి లోపల రత్న యొక్క జ్ఞాపకాలలో జీవిస్తున్న ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు. నీ దగ్గర రత్న యొక్క ఎముకలు ఉన్నాయి కదా, ఆ ఎముకల సహాయంతో మనము ఆమెలో మళ్ళీ ప్రాణం పోయవచ్చు. అదెలా సాధ్యమవుతుంది? నా దగ్గర ఒక పుస్తకం ఉంది. అందులో రాసిన మంత్రాలు చదవటం వల్ల మనం రత్నాన్ని మళ్ళీ బ్రతికించవచ్చు. కాకపోతే దానికోసం మనం శ్మశానానికి వెళ్ళవలసి ఉంటుంది. వాళ్ళు శ్మశాన భూమికి వచ్చి మూడో వాడిని కలిసి జరిగినదంతా చెప్పారు. ఒకవేళ నువ్వు నీ దగ్గరున్న రత్న యొక్క చితాభస్మాన్ని గనక ఇస్తే ఆమెని మనం మళ్ళీ బ్రతికించవచ్చు. మూడోవాడు కూడా చాలా సంతోషపడతాడు. వాళ్ళు ముగ్గురు రత్న యొక్క ఎముకలు మరియు బూడిదని ఒక చోట పెట్టి మంత్రం చెప్పడం ప్రారంభించారు. రత్న ప్రాణాలతో వస్తుంది. దాన్ని చూసి ముగ్గురు చాలా సంతోషించారు. ఇక తర్వాత జరిగిన కథ నేను మీకు వినిపించను రాజన్. నేను మీకు ఒక ప్రశ్న అడుగుతానని ముందే చెప్పాను కదా. అయితే మీరు ఒకటి చెప్పండి, మళ్ళీ బ్రతికాక ఆ కన్య ఎవరికి భార్య అయింది? బేతాళుడి యొక్క మాటలు విని విక్రమ్ ఏమనడు. తను నడుస్తూ ఉన్నాడు. ఇలా చూడండి, ఒకవేళ మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పకపోతే నేను మీ తలని ముక్కలు ముక్కలుగా చేస్తాను. సరే సరే చెప్తాను. ఆ అమ్మాయి శ్మశానంలో ఉన్న బ్రాహ్మణుడి భార్య అవుతుంది. అదెలాగో చెప్పండి. చూడు బేతాల్, అమ్మాయికి ఎవరైతే మళ్ళీ ప్రాణం పోశారో ఆ ప్రాణం పోసిన అతను ధర్మ ప్రకారంగా అతనికి తండ్రి అవుతాడు. ఇక ఎవరైతే తన ఎముకల్ని తీసుకుని అడవిలో సంచరిస్తూ ఉన్నారో అతను ఆమెకి ఖచ్చితంగా కొడుకవుతాడు. అస్థికను తీసుకునే బాధ్యత కొడుకుదుంటుంది. ఏ బ్రాహ్మణుడైతే భార్యను కాల్చిన తర్వాత ఆమెతో పాటు శ్మశానంలో ఒక గుడిసె తయారు చేసుకుని ఉంటాడో వాస్తవంగా ధర్మబద్ధంగా అతడే ఆమె భర్త. ఆమె లేకపోయినప్పటికీ అతడు ఆమెను వదలలేదు. మీ యొక్క చాతుర్యాన్ని నేను మెచ్చుకుంటున్నాను రాజన్. మీరు సరైన జవాబు చెప్పారు. కానీ మీరొకటి మర్చిపోయారు రాజన్. అదేమిటి? మీరు మధ్యలో నోరు తెరిచి మాట్లాడకూడదని నాకు ఎప్పుడో మాటిచ్చారు కదా. ఒకవేళ మీరు నోరు తెరిచి మాట్లాడితే నేను చెట్టుపైకి వెళ్ళిపోతాను. మీరు నోరు తెరిచారు కాబట్టి నేను వెళుతున్నాను. అలా అంటూ వెంటనే బేతాళుడు తన యొక్క భుజం నుంచి దిగి చట్టుమని మాయమైపోయాడు.